ప్రస్తుతం నేను పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన అన్నారు, స్టూడెంట్స్ అన్నారు, 420 హామీలు అన్నారు, డిక్లరేషన్స్ అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పటివరకు ఏది నెరవేరకపోగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన దగ్గర నుంచి గుడుల మీద ఎక్కువగా దాడులు జరగడం మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే అండ చూసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుడి మీద అక్రమంగా దాడి చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఈ గుడికి సంబంధించి ఆల్మోస్ట్ పేరేంటది శ్రీ పోలేపల్లి వెంకట రాజేశ్వరరావుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ గుడిని కట్టించడం జరిగింది. దాదాపు 40 నుంచి 50 లక్షలు వెచ్చించి ఈ గుడిని డెవలప్ చేశారు ఇక్కడ. అయితే ఈ గుడికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే అండతోటి గుడి దగ్గర ఉన్న ల్యాండ్లను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే ఈ గుడికి సంబంధించిందో గుడిని కూడా కబ్జా చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక రచించుకొని గుడిలో ఉన్న పూజారిని కూడా కొట్టి గుడి లోపలికి ప్రవేశించి మరి గుడి లోపల ఉన్నటువంటి బోర్డ్స్ అని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వచ్చి ఆ ఏదైతే అమ్మవారు ఉండే ఆ గర్భగుడి ఉంటుందో దానికి తాళాలు వేస్తే ఇక్కడి నుంచి కొట్టి పంపిస్తే వాళ్ళు పారిపోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ విధమైన హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నారు? ఎమ్మెల్యే అండ చూసుకొని ఈ విధంగా గుడుల మీద దాడులు చేయడం ఏంటి? అసలు బేసిక్గా పెద్దపల్లిలో ల్యాండ్ కబ్జాలు కూడా ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే అండ చూసుకొని అసలు రోజుకొక రకంగా ఇక్కడ చూస్తున్నటువంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూస్తుంటే ఇక్కడ స్థానికులు చెప్తుంటే నిజంగా భయంకరంగా ఉన్నాయి. ఎమ్మెల్యేని చూసుకొని ఎమ్మెల్యే అనుచరులు ల్యాండ్ కబ్జాలు చేయడం, భారీ భూ కబ్జాలు, అది ఒకటి చాలా వేల ఎకరాల భూ కబ్జాలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అలాగే ఈ గుడికి సంబంధించి ఈ ల్యాండ్ కబ్జా కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పాలనలోని ప్రజా పాలన అన్నారు, ప్రజల వద్దకే పాలన అన్నారు, ఇన్ని మాటలు చెప్తూ స్థానికంగా చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే దండాలతో ఈ విధమైన హింసాకాండాలకు పాల్పడుతున్నారంటే అసలు ఏమనుకోవాలి? అంటే వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? అసలు ఎమ్మెల్యే ఎందుకంటే ఇంత పెద్ద రచ్చ జరిగిన తర్వాత ఈరోజు పెద్దపల్లి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాలు అవి జరుగుతుందని ఏమవుతుందని తెలుసుకునే ప్రయత్నం విధంగా ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే అండతోనే ఇదంతా జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా పట్టించుకునేటువంటి వైనం కనబడుతుంది. అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తే పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. అసలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎందుకు ఇంత కాంగ్రెస్ అరాచక పాలన నడుస్తుంది? ఏం జరుగుతుంది? అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? స్థానిక ఎమ్మెల్యే మీద ప్రజలు ఇంత తిరుగుబాటు చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు దీని మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు? ఇక్కడ స్థానికంగా అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పెద్దపల్లి జిల్లాలో అసలు ఏం జరుగుతుంది? ఎమ్మెల్యేకి సంబంధించి కొంతమంది అనుచరులు భూ కబ్జాలు దందాలు భారీగా చేస్తున్నటువంటి వైనం ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్గా పెద్దపల్లి టౌన్షిప్ దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్ని కూడా ఎమ్మెల్యే అనుచరులు కూలగొట్టినటువంటి వైనం కూడా కనిపించింది. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు అలాగే విట్నెస్లు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో సైతం కంప్లైంట్స్ తీసుకోనటువంటి వైనం కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే స్థానికంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏమవుతుంది? అంటే ఏంటి ఇక్కడున్న పరిస్థితి? గుడిని ధ్వంసం చేయడం ఏంటి? అసలు కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడం ఏంటి? ఎమ్మెల్యే అనుచరులు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? మేడం ఇలా చూసుకున్నట్టయితే మేడం ఇక్కడ ఉన్న అసలు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు విజయరామారావు ఎమ్మెల్యే గారు అనుచరుడు అయిన పూతగడ్డ సంపత్ గారు అతను ఎస్ఐతో కలిసి ఇక్కడ భూ కబ్జాలకు పాల్పడడం, అదేవిధంగా నేను హనుమంతునిపాటి అనే గ్రామంలో శివారులో ఉన్నటువంటి ఒక ప్లాట్లు నేను తీసుకున్నాను. దాన్ని కబ్జా చేసి నేను కబ్జా చేసి చుట్టూ కంచె వేశాడు. నాకైతే ఎవరైతే లింగారావు అనే వ్యక్తి అమ్మాడో అతని దగ్గరికి వెళ్ళి నా ప్లాట్ మీరు ఇట్లా కబ్జా చేశారు, ఎవరో ఫినిషింగ్ వేశారని అతనికి కంప్లైంట్ ఇస్తే అతను వెళ్ళి ఆ కంచెను తీయడం జరిగింది. అతను కంచె తీయడం వల్ల అతని పైన ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ సిటీ కేసు పెట్టారు. లింగారావు అతని పైన ఎవరైతే నాకు అమ్మారో
అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే ఇలాంటి మాసుండి మధ్యతరగతి పేదలు ఇలా ఫ్లాట్ ఇట్లా కబ్జాలు చేస్తే మేము ఎలా అంటే ఈ భూతగడ్డ సంపత్తి అనే వ్యక్తి అంటే ఎంత భూమి కబ్జా చేశారు? భూమి వచ్చేసిన మేడం ఒక ఫ్లాట్ తీసుకున్నాను, వెంచర్లో వచ్చేసి ఒక ఫ్లాట్ తీసుకున్నాను. అది ఎంతవరకు ఇది లోకల్లో ఉన్న ఎస్ఐతో కలిసి ఎస్ఐ మనవాడేలే మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏదైనా దందాలు చేయవచ్చు, భూదందా చేయవచ్చు అని చెప్పేసి అతను భూదందాలు చేయడం. అదేవిధంగా మేము సగటు పేదవారు ఇలా చిన్న చిన్న ఫ్లాట్ తీసుకోవడం మేము ఎలా బతకడం అలా మేడం. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉంది? అంటే ఆయన ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది మేడం? ఎమ్మెల్యే వచ్చేసి ఎలాంటి రెస్పాండ్ కాలేదు మేడం. ఎందుకంటే అతని అనుచరుడు కాబట్టి ఇతను ఏది చెప్పేసినా పట్టించుకోవడం లేదు మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే మేడం ఆల్రెడీ ఎస్ఐ చెప్పాడు కదా మేడం, ఎస్ఐ ఉన్నాడు అసలు అనేది. మీరు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? చేశాం మేడం. ఎందుకంటే ఎస్ఐ మనవాడలే అని చెప్పేసి అతను పట్టించుకోకపోవడం అలా. అసలు మొత్తానికైతే ఎలాంటి రెస్పాన్స్ లేదు. లేదు అక్రమంగా అయితే భూ కబ్జాలు అవి జరుగుతున్నాయి. రైట్. అయితే ఇక్కడ గుడికి సంబంధించి కూడా ఏదో ఇష్యూని దేవాలయాలు కూడా మేడం, దేవాలయాలు కూడా ధ్వంసం చేయడం, వాటిని కూడా కబ్జా చేయడం ఇలా జరుగుతుంది మేడం. ఈ దేవాలయాన్ని కబ్జా గుడికి సంబంధించి అంటే అంత పెద్ద గుడిని ధ్వంసం చేసినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కానీ ఏం మాట్లాడలేదా? మాట్లాడారు మేడం. మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన ఏం లేదు. మాట్లాడితే ఎవరైనా ఇదేందని ప్రశ్నిస్తే అతని అనుచరులతో బెదిరేయడం అలా జరుగుతుంది మేడం. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్, భూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరూ పెద్దమ్మ దేవాలయానికి చొరబడి అక్కడ పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తూ ఉంటుంటే ఆయనని నెట్టివేసి గుడిలోకి చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుడిలో ఉన్న కుర్చీలను గుడి నిర్మించిన గుడి దాత కులిపాక నర్సయ్య, కులిపాక శంకరమ్మ గారులది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇప్పటికీ తెనుగువాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు పగలగొట్టిరని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు తిరుగుతూ ఉన్నారు, దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నరేష్ ఇంటికి ఆయన నిన్న అడిగినందుకు ఈరోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతూ ఉంటాడు. ఆయన ఇంట్లో లేడు, ఇంట్లో ఉంటే ఆయన ఇప్పుడు చచ్చిపోతూ ఉండే. ఇప్పుడు కూడా 10 మంది వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. చేసిన మేడం, నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి కాల్ చేశాము, ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామన్నారు. వాళ్ళు చెప్పిన వెంటనే ఆ లోపే మేము వచ్చాము, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ఆయనే వల్ల ఈ భూతగడ్డ సంపద మాకున్నాడు, ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా గల్లాలు ఎగిరేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వాడలా. ఇప్పటికీ గుడి నిర్మించి 40 లక్షలు పెట్టి కొలిపాక నర్సయ్య, శంకరమ్మ గారు మా ముదిరాజు కులస్తులకు వాళ్ళు కోరిక వాళ్ళు ఇష్టమైంది వాళ్ళ కోరిక నెరవేరినందుకు వాళ్ళు 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు. వాళ్ళు కట్టి చిన్న గేటు పెడితేనే గుడికి గేటు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉంటారు. 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చట్లేదట. ఒక వ్యక్తికి నచ్చినంత మాత్రాన అది అదైపోతా.